హలో అండి, నేను డాక్టర్ బిజీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్9 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. సో ఐయుఐ ఆర్ ఐవీఎఫ్ ఎన్నిసార్లు చేయొచ్చు అనే డౌట్ అందరికీ ఉంటుంది. ఇది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కాదండి. సో ఐయుఐ ఇన్నిసార్లు చేయాలి లేకపోతే ఐవీఎఫ్ ఇన్నిసార్లు చేయాలి అన్నట్టు యాజ్ సచ్ రూల్ ఏం లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఏజ్, క్లినికల్ ప్రాబ్లమ్. సో ప్రాబ్లం ఏంటిది, ఎందుకు ఐయుఐకి వెళ్తున్నాము, మ్యారిటల్ లైఫ్, మీరు కలిసి ఉండి ఎన్ని సంవత్సరాలు అయినాయి, మీ వయసు ఎంత, వీటి మీద ఆధారంగా ఐయుఐ ఆర్ ఐవీఎఫ్ ఎప్పుడు చేయాలి, ఎన్నిసార్లు తర్వాత ఐయుఐని ఐవీఎఫ్ కి కన్వర్ట్ చేయాలి అనేది ఆధారపడి ఉంటుంది. సో ఐయుఐ యూజువల్ గా 3 to 6 times అనేది చెప్తాము. 3 times మేబీ బెటర్. ఎందుకు అంటే ఆఫ్టర్ ద థర్డ్ సైకిల్, ఫోర్త్ సైకిల్లో ద సక్సెస్ రేట్ అనేది ప్లాటూ అయిపోతుంది. అంటే ఆల్మోస్ట్ మీరు 4th time 5th time కి వెళ్ళినా సక్సెస్ విల్ బి సేమ్. 3 times to 6 times అనేది రికమెండ్ చేస్తాము. 3 times వుడ్ బి అ బెటర్ ఆప్షన్. అలాగే ఐవీఎఫ్ లో కూడా దే సే 3 to 6 times. కాకపోతే రీసెర్చ్ ఆధారంగా వెళ్తే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఏజ్, యువర్ ప్రాబ్లం, ఎందుకు వెళ్తున్నాము, వేరేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చూసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏజ్ అనేది 37 or 38 అనుకోండి, ఐయుఐ 3 to 6 times చేసి దాని తర్వాత ఐవీఎఫ్ కి వెళ్ళడంలో అర్థం లేదు. సమ్ టైమ్స్ 37, 38 కి వచ్చినప్పుడు ఫాస్ట్ ట్రాక్ చేయాల్సి వస్తుంది. మీ ప్రాబ్లం ఎక్కువ ఉంది అనుకోండి, ఐయుఐ అయిన ఆప్షన్ కూడా లేకుండా ఐవీఎఫ్ కి కూడా డైరెక్ట్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో యాజ్ సచ్ క్రైటీరియా ఇన్నిసార్లు చేయండి అన్నట్టు లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లమ్. బట్ ఐయుఐ కెన్ బి ట్రైడ్ 3 to 6 times. అలాగే ఐవీఎఫ్ కూడా 3 to 6 times ట్రై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.